హలో హాయ్ అండి అందరికీ. ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా ఈరోజు వార్తల్లో కొంచెము క్లారిటీ డిస్కస్ చేద్దాం, బాగుంటాయి, మంచిగానండి. ఈరోజు లోకేష్ సార్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ అనేవి ఉపయోగించినారు. అక్కడ అవి ఏంటంటే నేను చెప్తాను వినండి. లోకేష్ సార్ మినిస్టర్ అయినప్పుడు ఖచ్చితంగా లోకేష్ సార్ ఇంట్లోంచి బయలుదేరిన కానీ ఇంట్లో ఉండేటప్పుడు కానీ మొత్తం అంతా కూడా ఒక గవర్నమెంట్ అండర్ సెక్యూరిటీలో ఉంటారనమాట. అంటే తిండి కానీ స్టేయింగ్ కానీ నివాసం ఉండడం కానీ ఎక్కడికి పోయినా కూడా మొత్తం అంతా కూడా ప్రభుత్వంచే డబ్బులు చెల్లించబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు అయినా కూడా గవర్నమెంట్ నుంచి పే చేస్తూ ఉంటారు, మొత్తం పంచాయతీ నుంచి పే చేస్తూ ఉంటారు. కానీ సార్ ఏం చెప్తానంటే నా బండి నా సొంత వెహికల్ ప్లస్ రెండోది వచ్చేసి నా డీజిల్ నేనే పెట్టుకుంటాను, డీజిల్ కూడా. మూడోది వచ్చేసి వాటర్ బాటిల్ ఖర్చు అంటే నాదే. రిమైనింగ్ మీల్స్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా కూడా నేను నా సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నాను. ఇది చాలా గొప్ప విషయం నిజంగా. ఒక మామూలుగా గవర్నమెంట్ పే చేస్తుంది, కానీ లోకేష్ సార్ ఏం చెప్తాను, మొత్తం అంతా కూడా నేనే పెట్టుకొని నేనే చేసుకుంటా, నా డబ్బులతోనే నేను ఖర్చు చేసుకుంటా, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను అని అన్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడ్జెట్ లోటు అనేది అంతగా కనపడుతుంది. ఎట్లయినా ఒక 10 రూపాయలు ఉంది, ఒక 10 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ రూపాయి తీసుకుని 10 రూపాయలు అయిపోతుంది. కానీ ఆ మినిస్టర్ ₹1 తీసుకోవాలంటే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ₹1 నిల్వలో ఉంటుంది కదా. మిగతా మంత్రులు కూడా ఇదే ఆలోచనలో ఫాలో అవుతే మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఆర్థిక భారం తగ్గించే విధంగా అవుతుంది. ప్లస్ బడ్జెట్ అనేది ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మిగతా మంత్రులు కూడా ఇదే విధంగా ఫాలో అవుతే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాను. ఇంకోటి రెండో విషయం వచ్చేసి లోకేష్ సార్ మామూలుగా అంతకుముందు మినిస్టర్గా ఉన్నాడు ఒకసారి 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత. అప్పుడే ఉన్నారంటే మామూలుగా లోకేష్ సార్ వచ్చేసి జస్ట్ డ్రై ఫ్రూట్స్కే వచ్చేసి 25 లక్షలు ఎంతో ఖర్చు చేసినారు అని అప్పుడు ఒక టాపిక్ వచ్చింది, ఒక పేపర్ కూడా బయటకు వచ్చింది, చాలామంది తెలుసు. కానీ సార్ నేను చేయలేదు, కానీ అట్లా రాసినారు తప్పుడుగానే అని అంటారు. దానికి మనం ఏం చేయలేం, మనమేం చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఈ విషయం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ చాలా పేదరిక రాష్ట్రంగా మనం చెప్పుకోదవుతున్నాం. కాబట్టి ఈ మినిస్టర్లంతా కూడా లోకేష్ సార్ పాటించే విధంగా మిగతా మంత్రులు అంతా కూడా పాటిస్తే మన ఆంధ్రప్రదేశ్ కొంచెం ఖజానా అనేది ఖర్చు తగ్గుతుందని నేను భావిస్తూ ఉంటాను. మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో చెప్పండి ఒకసారి.